ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే సీజన్ వచ్చినప్పుడు క్రైస్తవ సమాజంలో చాలామంది సిలువలో పలికినటువంటి 7 మాటలని ధ్యానిస్తూ ఉంటారు. ఆ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని నేను కూడా వివరించాను. చాలా లోతుగా ఒక్కో మాట ప్రజలకు వివరించి దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేశాను. అవి మీరు కూడా వింటున్నారు. అయితే సిలువలో పలికినటువంటి 7 మాటలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత చూస్తున్నాం. కానీ సిలువకు వెళ్ళే ముందు యేసుక్రీస్తు ప్రభు వారి కాన్ఫిడెన్స్, అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇంకా బలంగా ఉన్నాయి, ఇంకా ఘనంగా ఉన్నాయి, ఇంకా సారవంతంగా ఉన్నాయి. వాటిని ఎందుకు వదిలేయాలి? అంటే ఎలాగూ సీజన్ క్రియేట్ చేశారు కాబట్టి, ఎలాగూ మాట్లాడుతున్నారు కాబట్టి, సిలువ మీద మాట్లాడిన మాటల కంటే కూడా చాలా కాన్ఫిడెంట్గా, చాలా పవర్ఫుల్గా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉన్న యేసుక్రీస్తుని మనం చూస్తాం. ఎప్పుడంటే సిలువకు ముందు. చాలామంది మాట్లాడుతూ అన్నారు, తెలియని వాళ్ళు, యేసుప్రభు సిలువకు భయపడిపోయాడు. నో, యేసుక్రీస్తు ప్రభు వారి కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా పీక్ స్టేజ్లో ఉంది. ఆయన భయస్థుడు కాడు, దేనికి భయపడ్డా ఆయన. ఎందుకంటే జ్ఞానము గలవాడు భయపడ్డు, జ్ఞానము లేనివాడు భయపడతాడు. తెలిసినవాడు భయపడ్డు, తెలియనివాడు భయపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్నటువంటి ఆత్మవిశ్వాసం, ఆయనకున్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆయనలో ఉన్నటువంటి ఆ బలం మనకు మార్గదర్శకం. చాలా గొప్పది. ఆయన చాలా స్ట్రెంగ్తన్గా ఉన్నాడు, ఎక్కడ వీక్ అయిపోలేదు. మనం సిలువ మీద పలికినటువంటి 7 మాటలు మాత్రమే చాలా సంవత్సరాలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో చాలామంది సీజన్ రాగానే సిలువ మీద పలికినటువంటి 7 మాటలే కాన్సన్ట్రేషన్గా ధ్యానించుకుంటూ వస్తారు. కానీ సిలువకు ముందు పలికినటువంటి మాటల్లో ఇంకెంత డెప్త్ ఉందో ఆలోచించరు. అప్పుడు అర్థమవుతారు మనకి యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయనకున్నటువంటి క్యాపబిలిటీ, ఆయన ఎంత స్ట్రెంగ్తన్గా ఉన్నారో, ఆయన ఎంత స్ట్రెందీగా ఉన్నారో, ఆయన ఎంత బలంగా ఉన్నారో, ఆయన ఎంత శక్తివంతంగా ఉన్నారో అప్పుడు అర్థమవుతుంది మనకి. అలాగే ఆయనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ ఆత్మవిశ్వాసం, బలమైన ఆత్మవిశ్వాసం, అదెంత గొప్పగా ఉందో కూడా మనకు అప్పుడే అర్థమవుతుంది. కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్తలో 18వ అధ్యాయము ప్రారంభ వచనం జాగ్రత్తగా చూడాలి. ఆ 18వ అధ్యాయం ప్రారంభ వచనంలో ప్రార్థన ఉంటుంది. ఏది? 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు వారి తండ్రికి చేసినటువంటి ప్రార్థన ఉంటుంది దాదాపుగా. 18వ అధ్యాయం ప్రారంభ వచనం, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. మొన్న ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. కెద్రోను వాగు ఎండిపోయింది. ప్రస్తుతానికి నేను వెళ్ళినప్పుడు నీళ్ళు లేవు. ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే వర్షాకాలం వస్తాయి. సో ఈ మధ్య ఇది వరకు పూర్వకాలం ప్రవహించినట్టుగా వాగు బలంగా ప్రవహించట్లా. అప్పుడప్పుడు మన కాలువలు కూడా ఎలా ఉంటాయి? ఎండిపోయి ఉంటాయి కదా. సో అలాగే కెద్రోను వాగు కూడా మీరు చూసే వీడియోలో ఎలా ఉంది? ఎండిపోయింది, మొక్కలు మొలిచేసి ఉన్నాయి. అది దాటి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు కెద్రోను వాగు దాటే సమయానికి కెద్రోను వాగు ఎలా ఉందో తెలుసా? రక్తమయమైపోయి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే పస్కా పండుగ జరుగుతోంది. పస్కా అంటే లక్షలాది గొర్రెలు వధింపబడేటువంటి సమయం. అనేక ప్రాంతాల నుండి పస్కా పండుగకు ఏటేటా ప్రజలు యెరూషలేముకు వస్తూ ఉండేవారు. యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో బలిపీఠాలు ఉండేవి. ఆ బలిపీఠాల మీద వేల కొలది, లక్షల కొలది పశువుల వధ జరిగేది, బలి జరిగేది. ఆ బలులలో చాలా రక్తం కెద్రోను వాగులో ప్రవహించేది. చరిత్రకారులు చెప్తారు, ఆ సమయంలో కెద్రోను వాగు ఎర్రగా ప్రవహించేదట. ఎర్రగా అంటే ఒక రక్తపు నది వెళుతోందా ఇటుగా, ఒక రక్తపు వాగు ప్రవహిస్తోందా ఇటుగా అన్నట్టుగా ఎర్రని నది ఆ కెద్రోను వాగు వెళుతూ ఉండేది పస్కా సమయంలో ప్రత్యేకంగా. ఎందుకంటే చాలా గొర్రెలు, చాలా పశువులు అక్కడ బలిచ్చేవారు కాబట్టి. ఇదంతా హిస్టరీ. మనకు బైబిల్ చదివేటప్పుడు హిస్టరీ కూడా తెలియాలి. అర్థమవుతుందా? ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఆ రక్తపు వాగు దాటి తెలతెలవారుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ ఉన్నారు.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తపు వాగు దాటే యెరూషలేములోకి వెళ్ళారు. ఆ కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయారు. అక్కడ ఒక తోట ఉండెను. ఆ రాత్రి సమయమందు, ఆ సాయంకాల సమయమందు ఆయన ఆ తోటకుండా ప్రయాణం చేశారు. ఆ తోటలో నివాసం ఉన్నారు, అనగా ఆ తోటలో బస చేశారు అనుకోవాలి. కాసేపు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన ఆ తోటలో, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. కెద్రోను వాగు దాటిపోయి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి వేళ సమయంలో చూసిన, తెల్లవారుజాము సమయంలో చూసిన ఆ వాగు పస్కా సమయంలో మాత్రం ఎర్రగా సింధూరం మాదిరిగా ప్రవహిస్తూ ఉండేటువంటి వాగు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యోధాకు కూడా ఆ స్థలం బాగా తెలుసు. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని, ఎవరెవరరా? సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు. మరలా స్పెషల్గా ఎంతమందిని పంపించారు? కొంతమంది బంట్రోతుల్ని పంపించారు. ఈ మొత్తం బెటాలియన్ అంతా వచ్చేసింది యేసుక్రీస్తు ప్రభువారిని అరెస్ట్ చేయడానికి. వాళ్ళందరూ వచ్చినప్పుడు వారు దివిటీలతో, దీపాలతో, ఆయుధాలతో అక్కడికి వచ్చారట. దివిటీలు, దీపాలు, ఇంకేంటి? ఆయుధాలు ఎందుకు తెచ్చారు అంటే, ఇప్పుడు ఆ మాత్రం సెట్టింగ్ లేకపోతే ఒక బందిపోటు దొంగను తీసుకెళ్ళినట్టు, ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు, ఒక సంఘ వ్యతిరేక శక్తిని తీసుకెళ్ళినట్టు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్ళి శిలువకు అప్పగించాలి. మొత్తం ప్లానింగే అది. మరి ఆ మాత్రం సెట్టింగ్ ఉండొద్దా? ఉత్తునే వచ్చేసారు అనుకోండి, ఏందయ్యా ఉత్తునే వచ్చారని అంటే ఆ ఎపీరియన్స్ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? బాగా 4-5 గొలుసులతో కట్టేశారు అనుకోండి, మనం ఏమనుకుంటాం? అమ్మో ఈయన పెద్ద ముద్ద ఏమో అనుకుంటాం. మామూలుగా 2 సంఖ్యలు వేసారంటే నార్మల్ అనుకుంటాం. కాళ్ళకి చేతులకి ఒక్కోసారి మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు చూడండి, తీసుకొస్తుంటారు అప్పుడప్పుడు. గంజా కేసుల్లో అది అరెస్ట్ అయిన వాళ్ళని, కొంచెం పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని తీసుకొస్తుంటారు కోర్టుకి. ఎలా తీసుకొస్తారు? 2 చేతులకి సంఖ్యలు ఉంటాయి, చేతుల నుంచి నడుముకుంటుంది, నడుము నుంచి 2 కాళ్ళకు ఉంటుంది. అంటే ఇంక ఎటు కదలలేరనమాట వాళ్ళు. అడుగులు వేసుకుంటూ మెల్లిగా రావాలి వాళ్ళు. అలా తీసుకొస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా ఇంత బెటాలియన్ ఎందుకు, ఆయుధాలు ఎందుకు? ఆయన ఏమైనా సంఘ వ్యతిరేక శక్తి? ఆయన దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, ఏముంటాయి? ఏమైనా చంపుతాడా, పొడుస్తాడు, ఏం చేస్తాడు ఆయన? చూడండి, అంటే ప్లానింగ్ అనమాట ఇదంతా కూడా. రైట్. అప్పుడు యేసు 4వ వచనం చూడండి, ఆయనకున్న ఆత్మవిశ్వాసం చూడండి. సిలువకు ముందు పలికినటువంటి మాటలు, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే మాటలు, మనల్ని కూడా బలపరిచే మాటలు, ధైర్యంగా నిలబెట్టే మాటలు. కాన్ఫిడెంట్గా ఉంటామండి ఇలాంటి చదివినప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ఆ బలం అర్థమైతే, ఆయన శరీరంలో ఉండగా ఎంత శక్తివంతంగా ఉన్నాడో మనకు అర్థమైతే, మనం కూడా ఏ పరిస్థితుల్లో అయినా సరే ఇంతే శక్తివంతంగా ఉండాలనుకుంటాం. ఏదైనా సరే, నేను ఇదివరకు కూడా చెప్పాను, మనకి ఏది భయమో అది చేసేయాలి. ఇంకొకటి ఏం పోద్ది? భయం పోద్ది. ఎత్తైన స్థలాలంటే భయం అనుకోండి, ఏదైనా ఎత్తైన స్థలానికి ఎక్కి కాసేపు కూర్చొని రావాలి. నేను చెప్పాను కదా ఇదివరకు, నాకు చిన్నప్పుడు శవాలంటే పెచ్చ భయం. ఎక్కడైనా శవం ఉంది అనేసరికి ఇంక ఇంట్లో పోయి దాక్కునేవాడిని. ఇంకా శవం అనేసరికి భయపడిపోయేవాడిని. ఒకరోజు నాతో వీధిలో ఆడుకునే అమ్మాయి చచ్చిపోయింది, ఉరి పోసుకుని. నాతో కలిసి ఆడుకునే అమ్మాయికి వివాహం అయింది. అంటే చిన్నప్పుడు చేసేస్తారు కదా, 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి పెళ్లి చేసేస్తారు కదా. అలా పెళ్ళైన ఒక అమ్మాయి చనిపోయింది. నాకంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెద్ద వయసులో, కానీ చిన్నప్పుడు మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం. అప్పుడు మరి నా ఫ్రెండ్ కదా ఒక రకంగా. సో చనిపోతే, ఉరి తీసుకుని చనిపోతే ఇంకా ఊరిలో నుంచి తీయలేదు. నేను వెళ్ళిపోయాను లోపలికి ధైర్యం. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చూసేసరికి నాలుకది బయటకు వచ్చేసింది, బలంగా నొక్కేసింది. నా ఫ్రెండ్ కాబట్టి దగ్గర నుంచి చూసా. ఆ రోజుతో భయం. ఇంకా అక్కడ నుంచి ఏ శవం దగ్గరికైనా వెళ్ళడం కామన్ అయిపోయింది. ఇంకా శవాన్ని చూసినా ఏం చూసినా ఇంకా అప్పటి నుంచి ఎప్పటి వరకు నాకు ఎప్పుడు భయం కలగల. అంతకుముందు శ్మశానం అంటే భయం. మా ఫ్రెండ్స్ అందరూ, అమ్మో శ్మశానం అంటే అక్కడ అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, అమ్మ అక్కడికి వెళ్ళకూడదు, అది ఇది అనేవారు. కానీ ఆ తర్వాత అవునా అని ఓ రోజు మధ్యాహ్నం స్కూల్ ఎగ్గొట్టి బుక్స్తో సహా శ్మశానానికే పోయా. నిజంగా ఆ శ్మశానంలో సాయంత్రం వరకు కూర్చున్నా. నాకేం అవ్వలా. ఇక్కడ ఖాళీ సమాధులు, కంపు తప్ప ఏం ఉండదు అని డిసైడ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. అక్కడ నుంచి ఇంకా శ్మశానం అన్న భయం పోయింది. మనకి ఏదైతే భయం అనుకుంటామో దాన్ని ఫేస్ చేస్తే భయం పోద్ది. ఫేస్ చేయనంత వరకు మనకు అది భయంగానే మిగిలిపోద్ది. ఒకే ఒక జీవితం,
ఫేస్ చేస్తే ఏం పోయేదేమీ లేదు. ఒకసారి ఫేస్ చేసామనుకోండి, ఏముంటుందో చూద్దాం, ఏం చేస్తావు చూద్దాం, ఏం చేస్తావు అంటే ఏం లేదు ఇంకా, అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కాన్ఫిడెన్స్ చూడండి, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆయన. చాలామంది మతోన్మాదులు చెప్పినట్టు ఆయన సిలువకు భయపడి పారిపోలేదు, సిలువకు భయపడి ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఆయన అసలు ఆయన వచ్చిందే దేనికట? సిలువ వేయబడటానికి. ఆయన భూమి మీదకి వచ్చిందే ప్రాణం పెట్టడానికి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవనిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ఆ చీకట్లో వెతుకుతున్నారు. చీకట్లో యేసుప్రభు వారిని వెతుకుతున్నారు, దీపాలు పెట్టుకొని అవన్నీ పెట్టుకొని కాగడాలు పట్టుకొని వెతుకుతున్నారు. ఈయనే వెళ్ళారట. నాయనా మీరు ఎవరిని వెతుకుతున్నారు నాయనా అని అడిగితే వాళ్ళు అన్నారు, నజరేయుడైన యేసునని. ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే, ఐఎమ్ దట్ పర్సన్. మీరు ఎవరినైతే వెతుకుతున్నారో నేనే ఆయనను అని చెప్పారు. అక్కడే మీకు అర్థం కావాలి, ప్రాణము పెట్టుటకే నేను వచ్చాను. నేను నా గొర్రెల కొరకు ప్రాణమునిచ్చుటకు వచ్చాను, నేను రక్తమిచ్చుటకు వచ్చాను. మనుష్య కుమారుడు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అప్పగించడానికే వచ్చాడు, శిలువ మీద బలవడానికే వచ్చాడు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆయన. పారిపోయే వ్యక్తిత్వం కాదాయింది, పరిగెత్తి వెళ్ళిపోయే వ్యక్తిత్వం కాదాయింది. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. జీవితం ఒకటే, ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో, దాన్ని ఎదుర్కోవడానికి ముందుకెళ్ళాడు. మనకు ధైర్యాన్ని నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు. ఏ సమస్య అయినా సరే ఎదుర్కోండి, ముందెళ్ళి నిలబడండి, ఏం చేస్తావో చెయ్యని అడగండి. అప్పుడు ఆ సమస్య మనల్ని ఏం చేయలేదు. కృంగిపోతే చేతగాని వాడు అవుతాం. ఏం కాదనుకున్నవాడు ధైర్యంగానే ఉంటాడు. కృంగిపోయిన వాడు ఏమవుతాడు? చేతగాని వాడైపోతాడు. మన మనసుకు మనం చెప్పుకోవాలి, నేను ఇంకా ఆరోగ్యంగా ఉంటాను, నేను ఇంకా బలంగా ఉంటాను, నేను ఇంకా శక్తివంతంగా ఉంటా, నేను ఏదైనా చేయగలను, నాకేం కాదు అనే బలాన్ని మనం సంతరించుకోవాలి. ఏది మనల్ని భయపెడుతుందో దాన్ని ముందుకెళ్ళి నిలబడాలి. దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు, మీరు ఎవరినయ్యా వెతుకుతున్నారు? నజరేయుడైన యేసునయ్యా, నేనే, ఐఎమ్ దట్ పర్సన్, నేనే ఆయన్ని. మీరు ఎవరినైతే వెతుకుతున్నారో నేనే ఆయన్ని. ఎంత గొప్ప ధైర్యం చూడండి, ఎంత గొప్ప ధైర్యం. ఆ ధైర్యానికి జోహార్లు, ఆత్మవిశ్వాసానికి జోహార్లు, ఆ బలానికి, ఆ శక్తికి జోహార్లు. యేసుక్రీస్తు ఎక్కడ పిరికితనంతో వణికిపోయినవాడు కాడు. ఆయనలో పిరికితనం లేదు, ఆయనలో ఉన్నది ధైర్యమే. ఆ ధైర్యంతో ఆయనే ముందుకెళ్ళి నిలబడ్డాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆ యేసుని నేనేనయ్యా అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆయనను అప్పగించిన యోదాయు వారి యొద్ద నిలిచుండెను. ఆయన నేనే ఆయన నేను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. భయం వేసేసింది వాళ్ళకి. వెనుకకు తగ్గి ఏమయ్యారట? నేల మీద పడ్డారట. నేనే ఆయనను అనగానే వెనుకకు తగ్గి నేల మీద పడిపోయారు. అంత శక్తివంతంగా ఉన్నాయన్న మాటలు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎవ్వరి ముందు తలదించుకుని చేతులు కట్టుకుని బతకడు, అన్యాయాన్ని సహించడు, అబద్ధానికి లొంగిపోడు, పిరికితనంతో చావడు, ధైర్యంగా ఉంటాడు, కాన్ఫిడెంట్గా ఉంటాడు. ప్రపంచం అంతా మొరుగుతున్నా సరే, ప్రపంచం అంతా కత్తులు గుదియలు పట్టుకొచ్చినా సరే, మన కళ్ళల్లో నుంచి ధైర్యం పోకూడదు. అలాగే నిలబడాలి, కాన్ఫిడెంట్గా, శక్తివంతంగా నిలబడాలి, బలంగా నిలబడాలి. దానికి నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తు. ఏమాత్రం వెనకత వాళ్ళు పడ్డారు, ఆయన కాదు. వాళ్ళు తగ్గారు, ఆయన కాదు. ఎందుకంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు సింహం వలె ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొంటున్నారు. ఆయన సింహమే. ఆయన ఎందుకు ఆ యోధాగోత్రపు సింహాన్ని చూసి వాళ్ళు పడిపోయారు అంటే, యోధాగోత్రపు సింహానికి నీతి అనే ఆభరణం ఉంది, యథార్థత అనే ఆభరణం ఉంది, పరిశుద్ధత అనే ఆభరణం ఉంది. తప్పు చెయ్యని వ్యక్తి ఆయన. తప్పు చేసినోడు కాదు ఆయన. తప్పు చేసినోడు ఎదురుగా రాలేడు, గడబడి మాటలు మాట్లాడుతుంటాడు, అటు ఇటు పరుగులెడుతుంటాడు. తప్పు చేయని వాడు కాన్ఫిడెంట్గా నిలబడతాడు. రా మాట్లాడుకుందాం అంటాడు, రా
కూర్చొని మాడుకున్నారా అంటాడు. తప్పు చేసినాడో అక్కడికి ఇక్కడికి ఆ మూలకి ఈ మూలకి పోతుంటాడు. ఎందుకు ఆ మూలకి ఈ మూలకి పోతున్నా, ధైర్యంగా వచ్చి కూర్చోలేవంటే కూర్చోలేడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీరు ఎవరినైతే వెతుకుతున్నారో నేనే ఆయన్ని. ఆ తర్వాత వాళ్ళందరూ దగ్గరు. అందుకు ఆ తర్వాత ఏమైందో చూడండి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. సెకండ్ టైం మళ్ళీ. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్నే వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. వీళ్ళ అమాయకులు, వీళ్ళని పోనివ్వండి. మీకు ఎవరు కావాలి? నేనే కదా. ఎస్, నజరేయుడైన యేసుని వెతుకుతున్నారా మీరు? అవును. అయితే నేనే నజరేయుడైన యేసుని, నన్ను తీసుకుపోండి, వీళ్ళని వదిలేయండి, వీళ్ళని అరెస్ట్ చేయకండి. అందుకే వాళ్ళని వదిలేశారు. తర్వాత పరిసయ్యులు శాస్త్రులు తెగ ఇబ్బంది పడిపోయారు. అదేంటి, వాళ్ళనే పట్టుకోవాలిగా, వాళ్ళని కాదు, ఈయన్నే పట్టుకోవాలి. వాళ్ళు పారిపోయారు. ఒకరి తర్వాత ఒకరు పారిపోయారు. ధైర్యం లేదు వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ధైర్యవంతుడండి. ఆయన చాలామంది ఆయన్ని ఏదో పిరికివానిగా చూపించే ప్రయత్నం చేశారు. యేసుప్రభు పిరికివాడు కాదండి, సింహం. ఆయన యోధా గోత్రపు సింహం. దేనికి వెనక్కి తగ్గే స్వభావం కాదైంది. ఇంకా చూడండి, ఆయనలో కొత్త కోణాలు ఎన్ని ఉన్నాయో సరిగ్గా బైబిల్ చదివితే యేసుప్రభు వారు నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా కనబడతారు. సరిగ్గా బైబిల్ చదవలేదనుకోండి, మనకి ఎలా కనబడతారంటే ఆయన ఏదో నోరు వాయలేనోళ్ళగా అలా ఉన్నాడు. పాపం సాత్వికుడు కదా, నోట్లోంచి మాట కూడా రాదు, దెబ్బలు కొడితే తినేసి వెళ్ళిపోయాడు అనుకుంటాం. నో, అది కరెక్ట్ కాదు. ఆయన చాలా బలమైన వ్యక్తి, సింహం లాంటి వ్యక్తి. ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగానే ఉంటారు. సో ఆ నీతిమంతుడి క్యారెక్టర్ ఇప్పుడు చూస్తే, యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్పి తిని గనక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అప్పుడు సీమోను పేతురునంత కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టేసి అతని కుడి చెవిని తెగ నరికేశాడట. చూడండి, ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలండి మొత్తం నాశనం అయిపోవడానికి. కంపు అయిపోద్ది, అంతే కదా. అవతలోడి మీద ఒక్కసారి చేయి చేసేసుకున్నాం అనుకోండి, అవతల నుంచి కూడా రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎక్కువైపోద్ది కదా, గొడవ ఎక్కువైపోద్దా. అప్పుడు తప్పు చేయలేనోడు కూడా బుక్ అయిపోతాడు. ఇప్పుడు మీరు 10 మంది వెళ్ళారు సువార్తకి, ఎవరో ఒక 5గురు మిమ్మల్ని అడ్డుకోవడానికి వస్తారు. అందులో ఒకడేదో బూతు మాట అంటాడు మిమ్మల్ని. ఈ 10 మందిలో ఒకడు ఉంటాడు సరైనోడు, మహానుభావుడు, దండం పెట్టాలి. తొందరపడి చెయ్యెత్తేసి కొట్టేస్తే ఈ 9 మందికి ఆ స్వభావం లేదు, కొట్టడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అప్పుడు 6గురు ఏం చేస్తారు? మా వాడిని కొడతామని 9 మంది మీద కూడా పడతారు. అప్పుడు మొత్తం ఈ 10 మందికి ఆ వచ్చిన వాళ్ళకి మధ్య ఏమవుతుంది? యుద్ధం అవుతుంది. కొట్టాలని లేకపోయినా ఇతను చెయ్యెత్తడం వల్ల అప్పుడు ఏమవుతుంది? మొత్తం కంపు అయిపోద్ది. అలాంటి గొడవలు సృష్టించిన వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే వీళ్ళకున్న తొందరపాటు వల్ల మొత్తం జరగకూడని గొడవ జరిగిపోయేలా చేసేస్తారు. ఇప్పుడు పేతురు గారు కూడా తొందరపడి ఒకరిని కొట్టేస్తే పని అయిపోద్దా? అప్పుడు వెంటనే ప్రభు చూడండి ఎంత స్పాంటేనియస్గా, ఎంత స్పీడ్గా చూడండి. సీమోను పేతురుని వెంటనే అతను కుడి చెవి తెగ నరికేస్తే, యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులు సహస్రాధిపతి యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామ. ఏమండి, ఆ యేసు ప్రభు వారు ఆ చెవి అతికించేయడం ఇవన్నీ మీ అందరికీ తెలుసు. సో వాళ్ళందరూ ఇంకా పేతురుని కూడా వదిలేశారు, చెవి కూడా అతుక్కుబడిపోయింది, ఏ ఇబ్బంది లేదు. ఆ చీకట్లో కాబట్టి పేతురు గారు తప్పించుకుని వెళ్ళిపోయాడు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రధాన యాజకుడి దగ్గర నిలబెట్టారు. 19వ వచనం జాగ్రత్తగా చూడండి. 19వ వచనం, సిలువకు ముందు ఆయన ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడారో మనకు అర్థం కావాలి. సిలువ మీద పలికిన మాటల కంటే కూడా సిలువకు ముందు మాట్లాడినటువంటి మాటల్లో ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆయన ఎంత శక్తివంతంగా సిలువకు వెళ్ళారో మనకు అర్థమవుతుంది. చాలా శక్తివంతంగా, ఫుల్ ప్రిపేర్డ్గా ఆయన సిలువకు వెళ్ళారు. డౌట్ఫుల్గా వెళ్ళలేదు, కాన్ఫిడెంట్గా వెళ్ళారు.
ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళారో చూడండి. ఇప్పుడు 19వ వచనం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడుగగా, ఏంటి ఏం బోధించావట నువ్వు? ఏం బోధిస్తావా నువ్వేం బోధిస్తావు? ప్రధాన యాజకుడికి అనేసరికి అతనికి ఎలా ఉంటుందంటే, నేను ప్రధాన యాజకుని కదా, నాకంటే గొప్ప బోధ ఇతనికి కింద తెలుసు అన్నట్టు ఉంటుంది. అంతే కదా, చాలామంది అలాంటి బిల్డప్లు ఇస్తూ ఉంటారు. వాస్తవానికి ఏవి రాదు కానీ ఏం చేస్తారు, మేము ప్రధాన యాజకులం, మేము గొప్పోళ్ళం, మేము ఎంతటోళ్ళం, నువ్వెంత, నీకేమొచ్చు అన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అలాగే చూస్తున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, జ్ఞానానికి గురువు ఆయన, జ్ఞానానికే గురువు ఆయన. ఈయన అబ్బే గాలి తీసేసిన బుడగలాంటోడు ఈయన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడట, ఏందయ్యా నీ బోధ ఏం చెప్పు, ఏం బోధిస్తావు నువ్వు? ఆయన సరిగా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాదు. 12 ఏళ్ల వయసులోనే దడదళ్ళారిపోయారు వీళ్ళు. ఆయన ప్రశ్నలు అడుగుతుంటే 12 ఏళ్ల వయసులో అప్పుడే సమాధానాలు చెప్పలేక ఒకటి దడదళ్ళాడిపోయిన వాళ్ళు. ఈ ప్రధాన యాజకుడు, నువ్వేం బోధిస్తావు, నీ శిష్యుల కథ ఏంటి, నీ కథ ఏంటి, అసలు నీ బోధలు ఏంటి, చెప్పు సరి చెప్పు, నీ సంగతి ఏంటి చూస్తాను చెప్పు అన్నట్టు పీఠం మీద కూర్చున్నాడు కదా. మరి పీఠం మీద కూర్చున్నాడు, అలాగే మాట్లాడతాడు. సో మాట్లాడేసరికి యేసు అంటున్నాడు, తలదించుకుని ఉండలేదండి ఆయన. జాగ్రత్తగా వినండి, ఆత్మాభిమానం గలవాడు ఎప్పుడు తలదించుకొని బతకడు. తప్పు చెయ్యనోడు ఎవరి ముందు తల దించడు. సినిమాలో యేసుప్రభు వారిని ఎలా చూపించారు, ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో కూడా ఎలా చూపించారు, కిందకి నేల చూపులు చూస్తున్నట్టు అలాగైనా చూపించారు. సంఖ్యలు వేసేస్తే ఇంకా అలా ఉన్నట్టు, తల దించేసుకున్నట్టు. నో, అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మాట్లాడకూడదు అనుకున్నప్పుడు మాట్లాడలేదు అంతే. ఇక ఇతనికి సమాధానం ఇవ్వకూడదు అన్నప్పుడు సమాధానం ఇవ్వలేదు. కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ సెకండ్ టైం ఎలా సమాధానం ఇస్తున్నారో చూడండి. ఏమని సమాధానం ఇస్తున్నారు? యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడి తిని, నేనేమి దొంగ ఉపన్యాసాలు, సీక్రెట్ ఉపన్యాసాలు చేయలేదు. నేనేం మాట్లాడినా ఎక్కడ మాట్లాడాను? బాహాటంగా ప్రజల మధ్యలో మాట్లాడాను, పబ్లిక్లో మాట్లాడానయ్యా. ఇంకొక ముక్కలో చెప్పాలంటే, నేను ఏది మాట్లాడానో అది పబ్లిక్లో మాట్లాడాను. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరాలలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యంగా నేనేది మాట్లాడలేదు. నేనేది మాట్లాడినా పబ్లిక్లో మాట్లాడా, కాన్ఫిడెంట్గా మాట్లాడా, ధైర్యంగా మాట్లాడా. సీక్రెట్ ప్రసంగాలు నేను ఎప్పుడు చేయలేదు, అన్ని పబ్లిక్ ప్రసంగాలే. నీవు నన్ను అడగనేలా, నేను వారికి ఏమి బోధించినది ఇదిగో నన్ను తీసుకొచ్చిన విన్నవారిని అడుగు. విన్నవారిని అడగవయ్యా, నన్ను అడుగుతావేంది నువ్వు? నేను ఏదైనా తప్పు బోధిస్తే నేను ఏం బోధించానో ఆమె పబ్లిక్ స్పీకర్. సో నేను అంత పబ్లిక్లోనే మాట్లాడా. వాళ్ళని అడుగు, నేనేం మాట్లాడానో వాళ్ళని అడుగు అని అన్నారు. అప్పుడు ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనను. ఎవరైతే నన్ను తీసుకొచ్చారో వీళ్ళందరికీ తెలిసి నేనేం బోధించానో అది వినేనని ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళందరికీ తెలుసు. నేను ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాను, నేను ఎంత సత్యంగా మాట్లాడాను, నేను ఎంత ఉన్నట్టుగా మాట్లాడాను వీళ్ళందరికీ తెలుసు. సో ఏం తప్పు బోధించానో చెప్పమను. ఆహాహా, ఎంత బాగున్నాయండి ఈ మాటలు. మనం ఇలా చదవం కదండి బైబిల్ని. యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు, ఎలా అంతే. అలా కాదు, సింహమే. బోన్లో తీసుకెళ్ళి కూర్చోబెడితే సింహమే, యోధా గోత్రపు సింహం ఆయన. నేను ఏం మాట్లాడానో తీసుకొచ్చిన వాళ్ళని అడగమంటున్నాడు. ఎందుకంటే విన్నారు కదరా నాయన, చెప్పండి ఏం తప్పు బోధించానో చెప్పండి. ఏం కాన్ఫిడెన్స్ అండి. అప్పుడు ఏమీ చేయలేవునాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ సిద్ధపడతాడు. మాట్లాడటం చేతగానోడు నెంబర్ 1 బూతులు మొదలెడతాడు. ఇంక వాడి వల్ల అవ్వదు అనుకున్నప్పుడు నెంబర్ 1 బూతులు, నెంబర్ 2 దెబ్బలాట. ఈ టైపు చేసేవాడిని పిచ్చికొక్కతో సమానం వీళ్ళు. పిచ్చికొక్క ఏమీ చేయలేక ఏం చేస్తుంది? కరవడానికి వస్తుంది. నెంబర్ 1 బూతులు మాట్లాడతారు, నెంబర్ 2 గొడవకు వచ్చేస్తారు. ఈ రెండూ చేసేవాళ్ళు నిజంగా చెప్తున్నాను పిచ్చికొక్కలతోనే సమానం. మాటకి సమాధానం చెప్పడం అనేది
అది మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. ఏదైనా మాట్లాడితే మాటతో సమాధానం చెప్పు. నీ దగ్గర మాటలు లేవా, చేతల దాకా ఎందుకు వెళ్ళావు? కొట్టేయడానికి ముందుకు వచ్చేసావంటే నీ దగ్గర ఏమి లేవని అర్థం, మాటలు లేవు. మాటలు లేవనంటే నీ దగ్గర చేతగానోడు అని అర్థం. చేతగానోడు నీ దగ్గర బలం లేదు, శక్తి లేదు. నీలో ఆత్మవిశ్వాసం మూర్ఖత్వం, దాని పేరే మూర్ఖత్వం. అందుకే చాలామంది చూడండి, వాదించలేక బూతులు మొదలెడతారు, సమాధానం చెప్పలేక బూతులు మొదలెడతారు, అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా కొట్టడానికి వస్తారు. వీళ్ళని ఏమనాలి? మూర్ఖులు అనాలి. ఇక్కడ చూడండి ఏం చేశారట మూర్ఖుడు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో టపటపా కొట్టేశాడు. అంటే వాడు ఉద్దేశం ఏంటంటే, ప్రధాన యాజకుడు నువ్వేం బోధించావంటే ఇప్పుడు మత్తయి సువార్త దగ్గర మొదలుపెట్టి యోహాను సువార్త ఎండింగ్ వరకు అన్ని బోధలు మళ్ళీ వరుసగా గంటలు చెప్పుకుని రావాలన్నమాట. నువ్వు ఏం బోధించావడానికి ఆయన బోధ ఏమైనా అరగంట బోధ, రోజుల తరబడి చేసిన బోధ. 3 రోజులు బోధించాడు. ఇప్పుడు ఈవిడికి ఏం చెప్పేస్తాడు ఒక్క నిమిషంలో? 3 రోజులు బోధించిన బోధ అయింది. భోజనం లేకుండా బోధించి కళ్ళు తిరిగి పడిపోతారన్నప్పుడు అన్నం పెట్టి పంపించాడు. కొండ మీద చేసిన ప్రసంగం, సముద్రాల్లో చేసిన ప్రసంగం, సమాజ మందిరాల్లో చేసిన ప్రసంగం, దేవాలయాల దగ్గర చేసిన ప్రసంగం, ప్రయాణాల్లో చేసిన ప్రసంగం, ఎక్కడ చూసినా ఆయన బోధిస్తూనే ఉన్నాడు. నువ్వు ఏం బోధించావంటే వీడికి అప్పటికప్పుడు ఏం చెప్పేస్తాడండి? చాలా బోధించాడు. అంతెందుకండి, ఇప్పుడు నన్నే అడిగి నువ్వేం బోధించావంటే, ఒక రోజులో నేను ఇప్పటికీ నా 11 ఏళ్ల సేవా జీవితంలో నేను ఎన్నో వేల కొలది ప్రసంగాలు చేసేసాను. వందలాది సభల్లో పాల్గొన్నాను. సభలు లెక్క పెట్టుకోలేదు కానీ నాకు తెలిసి వందల్లోనే ఉంటాయి. మీటింగ్లు నేను లెక్క పెట్టలేదు, ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను. మొదటి నుంచి డైరీ రాసుకుంటే బాగుండని, ఏదో నెంబర్ తెలుసు కదా సరదా చెప్పుకోవడానికి, కానీ లెక్క పెట్టలేదు. కానీ వందల్లో ఉంటాయి మన సభలు. ఇప్పుడు ఎవరైనా నన్ను పిలిచి నువ్వేం మాట్లాడావయ్యా అంటే ఏమని చెప్పగలం? ఎన్నని చెప్పగలం? ఏమని చెప్పగలం? వందల కొలత ఉంటాయి ప్రసంగాలని చెప్తాం అంతే. మరి అవన్నీ ఇప్పుడు నాకు చెప్పంటే, అవన్నీ ఇప్పుడు కోర్టులో నిలబడి చెప్పేయగలమా? ఒక వ్యక్తి ముందు నిలబడి చెప్పేయగలమా? అయిపోతుందా? అవ్వదు కదా. అందుకే ఆయన అన్నారు, అరే నాయన, నీకు అసలు ఆ ప్రసంగాల గురించి తెలీదు, దాని గురించి అంత డెప్త్ నీకు లేదు, ఇప్పుడు చెప్పడానికి అవ్వదు. ఇదిగో వీళ్ళు విన్నారు, వాళ్ళని అడగరారు, ఆయన వీళ్ళు చెప్తారు అని గౌరవంగా చెప్పాడు ఆయన. గౌరవంగా చెప్తే ఆ పక్కనున్న బంట్రోతు గారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి అరచేతులతో కొట్టేశాడట. కొట్టేసి ఏ సమాధానం ఏంటది? అయ్యా అని వంగి దండాలు పెట్టాలి ప్రధాన యాజకుడు ముందు, చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడాలి. ఆయన ఏది చెప్తే అదే చెప్పాలి. నువ్వు ఆయనకి ఎలా సమాధానం చెప్తావు అని కొట్టేశాడట. కొడితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆత్మవిశ్వాసం అంటే ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసామనుకోండి ఎవరి ముందైనా ఏం చేయాలి? తల దించుకోవాలి. అదే తప్పు చేయలేదు అనుకోండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడాలి. అర్థమైందా? నువ్వే తప్పు చేయలేదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడాలి. అదే మనకున్న బలం, ఆత్మవిశ్వాసం అంటే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు క్వశ్చన్ చేస్తున్నారు. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో ఫస్ట్ చెప్పు. నేను బూతు మాట మాట్లాడానా? ఇలా మాట్లాడేవని నన్ను కొడుతున్నావు. హూ ఆర్ యూ? నన్ను కొట్టడానికి నువ్వెవరు అసలు? నేను ఏం తప్పు మాట్లాడానో ఫస్ట్ టెల్ మీ. ఏం తప్పు మాట్లాడాను? వాట్స్ రాంగ్ విత్ మీ? ఏది నా దగ్గర ఉన్న తప్పేంటి? నాతో ఏం తప్పు జరిగింది? ఫస్ట్ చెప్పు. నేను కాని మాట ఆడిన ఎడలా, కాని మాట ఏదో చెప్పు. మంచి మాట ఆడిన ఎడలా నన్ను ఎందుకై కొడుతున్నావు నువ్వు? చూసారా? సింహమా కాదా? ఇప్పుడు చెప్పండి. సిలువకు వెళ్ళే సింహం అండి. సిలువకు వెళుతున్న సింహం, యోధా గోత్రపు కొదమ సింహం. ఎక్కడ డౌన్ అయిపోలేదు, భయపడిపోలేదు. నేనేం తప్పు చెప్పానో చెప్పు. ప్రతి విషయంలో పిన్ అడుగుతున్నాడు. నేనేం తప్పు మాట మాట్లాడాను చెప్పు, అప్పుడు కొట్టు. నేను మంచి మాట మాట్లాడితే ఎందుకు కొడుతున్నావు? అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప వద్దకు పంపేశాడట.
తప్పు చేయలేనోడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ధైర్యంగానే ఉంటాడు. తప్పు చేసినోడే వణికిపోతాడు. అర్థమైందా? నెక్స్ట్, అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు దగ్గరకు వచ్చారు. 33వ వచనం చూడండి. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, అప్పుడు యేసు ప్రభు వారు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పారా అని అడిగారు. అందుకు పిలాతు అన్నాడు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, అప్పుడు అంటున్నాడు ఆయన, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులతో అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. అన్ని నిజాలు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎక్కడ అబద్ధాలు లేవు, ఎక్కడ తడబాటు లేదు, ఎక్కడ పొరపాటు మాట రాదు. కాన్ఫిడెంట్గా ప్రతి విషయాన్ని మాట్లాడుతున్నారు ఆయన. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఏంటి సైన్యం అంటావేంటి, నా సేవకులు అంటావేంటి, పోరాడతారంటావేంటి, నువ్వు రాజువా అని అడిగితే ఆయన అన్నాడు, ఎస్, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి? అంతే, అయిపోయింది. ఇంకా మాట్లాడరా ఆయన. చెప్పాల్సింది చెప్పడం, కాన్ఫిడెంట్గా ధైర్యంగా నిలబడటం. నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే ఇప్పటికే కత్తులు గుదియలతో నా టీం అంతా వచ్చేసేవారు, మీ రాజ్యాన్ని చెల్లాచెదురు చేసేసేవారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. అది అయిపోయిన తర్వాత అతడు ఆ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయక వాడుట కలదు కదా, నేను యూదుల రాజుని విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీరిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ అనేవాడు బందిపోటు దొంగ. బందిపోటు దొంగల నైజం ఏంటో తెలుసు కదా. ఏంటి? దారి కాస్తారు, దొరికినోళ్ళు దొరికినట్టు చంపేస్తారు, పొడి చేస్తారు, పెద్ద చిన్న విచక్షణ ఉండదు. వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది దోచుకుపోతారు. వాళ్ళనే బందిపోటు దొంగలు అంటారు. చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కొలగొట్టుకుపోతారు, చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న దోచుకుపోతారు. వీళ్ళే బందిపోటు దొంగలు. ఈ బందిపోటు దొంగను కావాలన్నారట. పైత్యం పైకెక్కిపోతే కళ్ళు బైర్లు గమ్మిపోతాయంటే ఇదే మరి. అంతే కదా మరి. వాళ్ళ కుటుంబాలను అన్యాయం చేసిన వాడిని ఏమో కావాలని కోరుకుంటున్నారు, ఎన్నో కుటుంబాలకు మేలు చేసిన వాడిని మాత్రం వద్దంటున్నారు, సిలువేయమంటున్నారు. ఇదే ప్రజలకున్న దౌర్భాగ్యపు గుణం ఆ దినాల్లో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ దోషం చేయలేదని పిలాతుకి అర్థమైంది. అప్పుడు చూడండి, పిలాతు మరలొచ్చాడు. 6వ వచనం చూడండి. ప్రధాన యాజకులు 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చాలా బాగుంటాయండి. ఇక్కడ నుంచి చూడండి. ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూచి సిలువేయము సిలువేయమని కేకలు వేయగా, పిలాతు, ఆయన ఇది ఏ దోషమును నాకు కనబడలేదు కనుక, ఆయన ఇది ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను సిలువ వేయండి అని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనను గనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలి అన్నారట. ఓ మాట బయట పెట్టారు. ఏమని బయట పెట్టారు? ఎప్పుడు కూడానయ్యా అతను నేను దేవుని కుమారుడని చెప్తాడు. చాలాసార్లు చెప్పాడు. తాను దేవుని కుమారుడని మాతో చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్నాడు కనుక మీరు అతన్ని ఏం చేయాలి? ఈ నియమం చొప్పున అతన్ని చంపేయాలి అన్నారు. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడ్డాడట. మరి ఎక్కువగా భయపడ్డాడు. ఎందుకంటే ఆల్రెడీ భార్య ఏమంటుంది? బాబు, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళకో. ఏమంటే అధికారులకు కూడా తెలిసిపోద్ది. అధికారులకు కూడా వీళ్ళు అబద్ధం ఆడుతున్నారా నిజం చెప్తున్నారా మనకి తెలిసిపోద్ది.
ఎవరైనా సరే ఒక పంచాయతీ పెట్టినప్పుడు మాట్లాడుతుంటాం కదా, అవతల వ్యక్తిని క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్ చెప్తుంటాడు, యువతల వ్యక్తిని క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్ చెప్తుంటాడు. ఆ క్వశ్చన్ చేసేటప్పుడే కనిపెట్టేయచ్చు కాన్ఫిడెంట్గా ఎవరున్నారు, ఎవరు తప్పు చేశారు కాబట్టి వణుకుతున్నారు, భయపడుతున్నారు. పిలాతు ఎన్నో కేసులు చూసుంటాడు. భార్య కూడా చెప్పింది ఏమని, నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు, నేను రాత్రి కలలో మిక్కిలి బాధపడ్డానయ్యా బాబు, ఆ పాపం అంటించుకోకు, ఆయన పరిశుద్ధుడు, అనవసరంగా ఈ యూదులు దుర్మార్గులు కపటమైన మనస్సుతో ఆయనను చంపాలని, సిలువకు అప్పగించాలని చూస్తున్నారు. కానీ దేవుని యొక్క సంకల్పం ఎవరికి తెలియదు కదా, ఆయన వచ్చిందే సిలువ వేయబడ్డానికి, వీళ్ళు దానికి వాడబడుతున్నారు అంతే. కావాలని ఆ కొరివితో తలగొక్కుంటున్నారు. ఒకవేళ వీళ్ళు వేయించకపోయినా ఆయన ఎలాగూ సిలువ వేయబడతాడు, ఆయన ఎలాగూ తన పవిత్ర రక్తాన్ని ధారపోస్తాడు. లేదు ఆ పాపం మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక. ఎంత పైత్యం! మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనుకుంటున్నారు వాళ్ళు. చాలా తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. అప్పుడు వాళ్ళు ఎవరికి, ఒక అన్యుడికి భయం వేస్తుంది, వాక్యం తెలిసినోడికి భయం లేదు. ఈరోజు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అన్యుడు భయపడతాడండి, పోనీలండి బాబా ఆయన దైవజనుడు అంటారు. వాక్యం తెలిసినోడికి భయం ఉండదు. వాక్యం తెలిసినోడే బూతులు మాట్లాడతాడు, వాక్యం తెలిసినోడే చెడ్డ ప్రచారాలు చేస్తాడు, వాక్యం తెలిసినోడే అవసరమైతే ఏదైనా చేయడానికి ట్రై చేస్తుంటాడు. అందుకే ఎవరికి ద్వేషం, ఎవరు పళ్ళు కొరుకుతున్నారంటే వాక్యం తెలిసినోడు. అన్యుడేమో భయపడిపోతున్నాడు, భయపడిపోయి ఆ మాటకి ఇంకా భయపడ్డాడు. తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పబోయే బాబు అన్నాడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి. అసలు ఎవరయ్యా బాబు నువ్వు దేవుని కుమారుడువా? ఏంటి వీళ్ళు చెప్తున్నారు, నువ్వు పరలోకం నుండి దిగొచ్చావా, దేవుని కుమారుడువా? అసలు నువ్వు ఎవరో చెప్పబోయా బాబు, నువ్వు ఎవరో చెప్పు, నన్ను ఇన్వాల్వ్ చేయకి ఇందులో, నాకు అసలే భయంగా ఉంది, నా భార్య కబురు పెట్టింది, నిన్ను ఏమైనా చేస్తే, చేయరాంది ఏమైనా జరిగితే ఆ పాపపు శిక్ష నా మీదకి వస్తుంది, దేవునితో పోరాడు వాడనైపోతానేమో, దేవునికి శత్రువునైపోతానేమో, బాబు నువ్వు ఎవరో చెప్పు బాబు అని తిరిగి మళ్ళీ అధికార మందిరంలోకి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడట. అప్పటికి సింహం కాన్ఫిడెన్స్గానే ఉంది. ఆయన సింహం కదండి, కాన్ఫిడెంట్గానే ఉంటాడు ఆయన. అప్పుడు ఏమన్నాడట ఆయన చూడండి, అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు, మౌనంగా ఉన్నాడు. చూస్తున్నారు అలా అంతే. ఆయన అడుగుతున్నారు, ఈయన అలా చూస్తున్నారు. అప్పుడు ఆయన అంటాడట గనుక పిలాతు నాతో మాట్లాడవా, నాకు చెప్పవా, సమాధానం చెప్పవా, నాతో మాట్లాడవా, నేను అడుగుతున్నాను కదా, నువ్వు ఎవరో చెప్పవా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అసలే భయం. నువ్వెవరో చెప్పు, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. అప్పుడు మనమైతే ఏం చేస్తాం, బాబయ్య మీకు అధికారం ఉందని నాకు తెలుసు బాబయ్య, మీరు తలుచుకుంటే నన్ను బయట పడేయగలరు బాబయ్య, ఏదోలా బయటపడండి బాబయ్య, మీరు ఏది చెప్తే అది చేస్తాను బాబయ్య అంటాడు. పిరికివాడు, మానవ మాతృడు, దైవజ్ఞానం లేనివాడైతే. కానీ ఆ క్షణంలో ఆయన నోట నుంచి వచ్చిన మాటలు చూస్తేనండి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అంత బలమైన మనస్సాక్షి కలిగిన వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు. సిలువు మీద పలికినవి కాదు ఇవి, సిలువకు వెళ్ళటానికి ముందు పలికినటువంటి మాటలు చాలా 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 కాన్ఫిడెంట్గా ఉంటాయి. ఆయన ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. చిటికన్నా నేను అందరిలాంటి వాడిని కాదు నాయన, నీ కింద బతికే సామాన్యుడిని అనుకున్నావా, నీ కింద ఉన్న నీ జాగీర్లో ఉన్నోడిని అనుకున్నావా, నీ కింద వర్క్ చేసే వర్కర్ని అనుకున్నావా, నా మీద నీకు అధికారం ఉండడానికి? ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్, నేను నీ సర్వెంట్ని కాదు. నా మీద నీకు అధికారం ఉండాలి అంటే పైనుంచి నీకు ఆర్డర్స్ రావాలి చిట్టికన్నా, లేకపోతే నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు. బాబా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడండి ఆయన. పైనుండి
నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఆ మాటకే నాళ్ళన్నీ ఇరిగిపోయాయి, నరాలు పట్టు సడలిపోయి, గుండె కుబేలెక్కిపోయి, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని ఇంకా మొదలుపెట్టాడు, బాబోయ్ 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 ఈయన టచ్ కూడా చేయకూడదు బాబోయ్, ఈయన మామూలుడు కాదు, నాకు అర్థమైపోయింది. ఏంటా మాటల్లో కాన్ఫిడెన్స్, ఏంటి అసలు తొనకటం లేదు, ధైర్యంగా ఉన్నాడు, ఎక్కడ భయం లేదు, చెమటలు లేవు, ఏమీ లేవు. ఏంటి ఈయనకున్న కాన్ఫిడెన్సు? ఆల్రెడీ దూత వచ్చేసింది, యేసుక్రీస్తు ప్రభు వారికి మొత్తం మ్యాప్ రివీల్ అయిపోయింది. ఆయన ఆల్రెడీ గెత్సెమనే వనంలో రక్తము కారునంత ప్రార్థన చేసేసి ఉన్నారు. ఆ ప్రార్థనలో నుంచి ఒక గొప్ప శక్తివంతుడిగా బయటకు వచ్చేసాడు ఆయన. తండ్రి కబురు పంపించారు దూతతో, డోంట్ వరీ మై డియర్ సన్, జరిగేది ఇది, జరగబోయేది ఇది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించన్న యేసు ప్రభు వారు వెంటనే అంటున్నారు, నీ చిత్తమే సిద్ధించునుగాక. శరీరము బలహీనము కావచ్చు, ఆత్మ సిద్ధమే. అందుకే చూడండి, శరీర బలం గొప్పదా మానసిక బలం గొప్పదా అని పోటీ పెడితే శరీర బలం కంటే కూడా మానసిక బలం చాలా చాలా కొన్ని కోట్ల రెట్లు గొప్పది. నువ్వెంత ప్రశాంతంగా ఆలోచిస్తావో, నువ్వెంత కాన్ఫిడెంట్గా ఉంటావో, నువ్వెంత ధైర్యంగా ఉంటావో, నువ్వెంత యథార్థంగా ఉంటావో, టోటల్ నీ బాడీ దాని మీద బేస్ అయి ఉంటుంది. కండలు తిరిగిన మొనగాడివైనా పిరికితనంతో ఉన్నావు అనుకో, ఇన్నర్ ఫీలింగ్, ఈ కండలు ఏమైనా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అప్పుడప్పుడు చూడండి, మేడిపండు చూడ మేలిమైండు, పొట్ట విప్పి చూడ పురుగులుండని వాడు చూడండి, వెనకాల 10 మంది ఉన్నారనుకోండి, ఓ హే 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 ఓ అంటాడు. ఎవరిని చూసి? ఈ 10 మందిని చూసి. ఆ 10 మంది మెల్లిగా పక్కకు పోయారు అనుకోండి, ఇటు అన్న అదేనన్నా, నేను అలా కాదన్నా, అయ్యో అలా అనలేదన్నా, అలా ఎందుకంటానన్నా, మనం ఒకటన్నా వెళ్ళొస్తానన్నా అంటాడు. అంటే వీడు బలవంత ఎవరు? ఆ వెనకున్న 10 మంది. ఆ వెనకున్న 10 మందిని బట్టి ఓ రెచ్చిపోతాడు. వాళ్ళు పోయారనుకోండి పుచ్చిపోతాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, వీడు రకం మేడిపండు అనమాట. అంతా డంబప్ మాటలు తప్ప సీన్లోకి ఎంటర్ అయితే ఏముండదన్నమాట అనిపిస్తుంది. సో అలాంటి పిరికితనంతో చస్తూ బ్రతకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యమే యేసుక్రీస్తు. ఎంత ధైర్యంగా ఉన్నారండి ఆయన, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన, ధైర్యంగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడ భయపడలేదు, ఎక్కడ వెనక్కి తగ్గలేదు. సిలువకు వెళ్ళేంత వరకు కాన్ఫిడెంట్గానే వెళ్ళారు ఆయన. చాలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళారు. ఆ సిలువ ఘట్టాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ సిలువ మీద దిగ్విజయంగా ఆ రక్షణ కార్యాన్ని జరిగించారు. సాతాను ఎన్ని కుట్రలు పన్నినా, సాతాను ఎన్ని ఆటంకాలు పెట్టినా, సాతాను ఎంత బలంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా ఎక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోలేదండి. ధైర్యంగా సిలువకు వెళ్ళారు. దెబ్బలు తినడానికి సముఖంగా ఉన్నారు, ఉమ్మి వేయించుకోవటానికి రెడీగా ఉన్నారు, కొరడా దెబ్బలకు శరీరాన్ని రెడీగా ఉంచారు. ఆ బళ్ళెపు పోట్లు పొడిపించుకున్నారు. సిలువ మీదకు వెళ్ళే ముందే ముండ్ల కిరీటం పెట్టించుకున్నారు. ఆ ముండ్లన్నీ తలలోనికి చొచ్చుకొని పోతుంటే, ఆ నరాలలో నుంచి గుచ్చుకుపోయి రక్తం కారుతుంటే ఆ బాధ భరించారు, ఆ వేదన భరించారు, ఆ నొప్పి భరించారు, ఇవన్నీ భరించారు. ఎందుకంటే మనల్ని రక్షించాలన్న ఒకే ఒక్క ఆలోచన తప్ప ఇక వేరేమీ ఆయనలో లేదు. ఒక్కటే ఆలోచన మనల్ని రక్షించాలి, ఒక్కటే ఆలోచన మనల్ని కాపాడాలి, మనల్ని పరలోకానికి చేర్చాలి. ఈ పరలోకపు యాత్రలో మనల్ని తీసుకుని వెళ్ళి నశించిపోతున్న మన ఆత్మల్ని రక్షించి పరలోకం అనే గమ్యస్థానానికి తీసుకుని వెళ్ళాలి. ఆ ప్రేమతో చేశారండి ఇవన్నీ కూడా. అందుకే ఇతరులకు మేలు చేద్దామని ముందుకు వచ్చినవాడు చాలా ధైర్యంగా ఉంటాడండి. తన మేలు చూసుకునేవాడు మాత్రం పిరికితనంతో చచ్చిపోతాడు, సంజాయిషీలు ఇచ్చుకుంటాడు.
కానీ ఇతరుల మేలు కోసం బ్రతుకుతున్నవాడు మాత్రం చాలా చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎక్కడ తొనికిసేలాడే స్వభావం ఉండదు, బెంబేలెత్తిపోయే స్వభావం ఉండదు. ఎందుకంటే తాను ఎప్పుడు ఇతరుల మేలు కోరుతున్నాడు కనుక, తాను ఎప్పుడు ఇతరుల కొరకు ఆలోచిస్తున్నాడు కనుక, తాను ఎప్పుడు ఇతరులు బాగుండాలని కోరుకుంటున్నాడు కనుక, తాను ఎప్పుడు ఇతరులకు మేలు చేసే సంకల్పాన్ని కలిగి ఉన్నాడు కనుక చాలా యథార్థంగా ఉంటాడు, చాలా ధైర్యంగా ఉంటాడు, చాలా బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు అలాగే సింహం వలె ఎదుర్కొన్నాడండి. సింహంలాగే సిలువకి వెళ్ళాడండి, సింహంలాగే వెళ్ళాడు. అందుకే నా నిమిత్తం ఏడవకండి నాయన, నా నిమిత్తం ఏడవకండి. ఎవరన్నా అయితే ఆ టైంలో సింపతి కోరుకుంటారు. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది బయటపడిపోతుంటారు. ఏమండి నేను మంచం బట్టి ఇంట్లో ఉన్నానండి, ఒక్కళ్ళు కూడా చూడడానికి రాలేదండి అంటాడు సంఘంలో. చూడడానికి వస్తే నీకు ఏమవుతుంది చెప్పు, నువ్వే చెప్పు. ఏమొస్తుంది నీకు చూడడానికి వస్తే? ఏమీ రాదు. కానీ మనం ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏదో కావాలని కోరుతున్నాం, అది వద్దు. మనకి ఇవ్వడం కోరుకోండి. ఇప్పుడు నేను మంచం పట్టాను, నాకు ఏదో ఆపరేషన్ చేశారు, మంచం పట్టాను అనుకో. కాసేపు నాకు నువ్వు రావడం వల్ల డిస్టర్బెన్స్ తప్ప నాకేమైనా వచ్చేది ఉందా? మహా అయితే డజన్ యాపిల్ పళ్ళు తెస్తావు, ఒక గంట కూర్చుంటావు, నన్ను భయపెడతావో లేకపోతే నన్ను బలపరుస్తావో, రెండు ఏం చేస్తావో తెలియదు. ఇంతకీ కొంతమంది ఏమో ఇంకా భయపెడతారు, కొంతమంది ఏమో పోనీ బలపరుస్తారు. బలపరిస్తే ఓకే, భయపెడితేనే ప్రాబ్లం. కొంతమంది చూడండి వెళ్ళి, అయ్యో ఇలా అయిపోయిందా, ఇంకా బాగానే బతుకున్నావు అయితే అంటే ఆడు ముందే చేస్తాడు, అంతే కదా. అలాంటి ఉంటారు కొంతమంది. అయ్యో అర్రే అలా అయిపోయిందా, ఆహా అయితే బాగానే బతికేవు అయితేనే, చచ్చిపోవాలి నువ్వు, చచ్చిపోవాలి అసలు, ఇంక ఈసారి చచ్చిపోతావులే అయితే అంటే అసలు ఏంటి ఉపయోగం? చాలామంది ఇలాంటి భావజాలం వద్దు, తీసేయండి. ఇప్పుడు ఎవరూ మన దగ్గరికి రాకపోయినా మనకు ఆ మెప్పు అవసరం లేదు. నేనే మీ దగ్గరకు వస్తా అనే కాన్ఫిడెన్స్ కావాలి. సింపతి కోరుకుంటారు కొంతమంది. అయ్యో ఇంత అపాయం వచ్చిందా నీకు అంటే, అవునక్క చూసావా, దెబ్బ చూసావా, అవును ఇంత ఇలా వచ్చింది. అలా 10 మంది అర్రే అంటే మనకేదో అమ్మయ్య అన్నట్టు ఉంటుంది. ఎందుకు ఏమొచ్చింది చెప్పు, దానివల్ల ఏమైనా తగ్గిపోద్ది? తగ్గిపోద్దా? ఇవన్నీ కోరుకోవడం మొదలు పెడితే ఎప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎవరొకరిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న ఆలోచనలే వస్తాయి. అవన్నీ పక్కన పెట్టండి. మనం ఎప్పుడు ఇచ్చే గుణం కలిగి ఉండాలి తప్ప తీసుకోవాలన్న ఆలోచన ఉండకూడదు. ఏదైనా సరే, అది ఏదైనా సరే. ఎదుటివాడికి ధైర్యాన్ని ఇవ్వు, ఎదుటివాడి దగ్గర నుంచి నీకు ధైర్యం కావాలని కోరుకోకు. ఎదుటివాడికి శక్తినివ్వు, బలాన్ని ఇవ్వు, అంతే తప్ప వాడొచ్చి నీకు శక్తి బలం ఇవ్వాలని కోరుకోకు. ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తూ పో, అంతే తప్ప నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవు అన్నట్టు. చిన్నప్పుడు చూడండి, నీకు వెంకటేష్ తెస్తే నాకు బాలకృష్ణ తెస్తావా, నేను నీ గ్రీటింగ్ ఇస్తే నువ్వు నాకు ఇవ్వవా, ఇలా ఉంటారు పిల్లలు, వాళ్ళు కిడ్స్ వాళ్ళు. నీకు వచ్చే సంవత్సరం వెయ్యను పో, ఎందుకంటే నేను నీ గ్రీటింగ్ ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వలేదు. ఇదంతా ఎవరి నైజం ఇది? కిడ్స్ నైజం. చాలామంది పెద్దవాళ్ళు కూడా అలాగ ఉంటారు. నీకు జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ పట్టుకుని వచ్చాను 12 ముక్కలు రొట్టె, నువ్వు నాకు 6 ముక్కలు కూడా తేలేదు అంటారు. అంటే నువ్వు 6 ముక్కలు తెస్తుందని 12 ముక్కలు ఇచ్చావా? అంతేనా? లేదా 6 ముక్కలు ఇచ్చి 12 ముక్కలు చూసావా? అవసరమా ఇదంతా? ఆ సింపతి నీకు కావాలా? వాళ్ళ మాటలు నీకు కావాలా? ఏం కావాలి నీకు? నువ్వు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి, నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, నువ్వు ఎప్పుడు సింహంలా ఉండాలి. అలా ఉన్నప్పుడు నువ్వే 10 మందికి ఇచ్చేవాడిగా ఉంటుంది. 10 మంది దగ్గర నుంచి ఆశించే స్థితి ఉండదు ఇంక మనకి. నాకేం కావాలి చెప్పాలని కాదు, నీకేం కావాలి చెప్పు అన్నట్టు ఉండాలి మనం ఎప్పుడు కూడా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పగా అయితే మన గురించి ఆలోచించి అంత త్యాగం చేశారో, నా నిమిత్తము ఏడవకండే అన్నాడు. మనం అనగలమా మాట? బాగా ఏడుస్తున్నారట ఆయన దెబ్బలు చూసి, ఆయన మీద కొడుతుంటే అంత చూసి బాగా ఏడుస్తున్నారట, బాగా ఏడుస్తున్నారు, గొల్లుగా ఏడుస్తున్నారు స్త్రీలు. అప్పుడు అన్నాడు, అమ్మా డోంట్ క్రై, నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి.
మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం మీరు ఏడవద్దు, నాకు అవసరం లేదు అది. అసలు నేను వచ్చిందే సిలువ వేయబడ్డానికే. సో ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ క్రైయింగ్. సో మీరు దయచేసి నా కోసం మీరు ఏడవకండి. మీ పిల్లల కోసం ఏడవండి, మీకోసం ఏడవండి. ఎంత గొప్ప ధైర్యం అండి! మనం ఇవ్వగలం అలాగా? మనం ఇవ్వగలవా? మనం ఏ టైపులో ఉంటాం? ఏడవండి ఏడవండి, మీరు నా కోసం ఏడుతుంటే ఎంత బాగుందో అనుకుంటారా? మీరు నా కోసం ఏడుస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటారా? యేసుప్రభువారు ఆ టైపు కాదు. అదే బలమైన ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి లక్షణం. ఏది ఆశించడు ఆయన, ఇస్తాడంతే. నీ ఏడుపు నాకు వద్దు, నీ కోసం నువ్వు ఏడువు, నీ బిడ్డ కోసం ఏడువు, నా కోసం కాదు. నేను మరణించేదే నీ కోసం, నిన్ను కాపాడడం కోసం. నువ్వు నా కోసం ఏడుస్తావేంది విచిత్రంగా? ఇప్పటి వరకు నేను వివరించిన మాటల్లో ఎక్కడైనా భయం కనబడిందా? ఎక్కడైనా తొణికిసలాడే స్వభావం కనబడిందా? ఎక్కడైనా బెరుకుగా ఉన్న స్వభావం కనబడిందా? నో. కాన్ఫిడెంట్గా ఉన్నాడండి. యోధా, నువ్వేం చేస్తావు చెయ్యి, నీవు చేయనదేదో త్వరగా చేసేయి, వీళ్ళు ఏం చేస్తావు చేసేయి అనాలి. చూసారా? ఒకరోజు ఒకడు నాకు ఫోన్ చేసి, నీ అంతు చూసేస్తాం, ఇంకా అలా చేసేస్తాం ఇలా చేసేస్తాం, ఎందుకంటే నువ్వు ఇలా డిబేట్లో ఇలా మాట్లాడతావా, నువ్వు నీ మీద అక్కడ కేసు పెడతాం ఇక్కడ కేసు పెడతాం, నీ అంతు చూసేస్తాం అలా చేస్తాం ఇలా చేస్తావు నువ్వు మాట్లాడుతుంటే అన్నాను. అసలు నా నెంబర్ ఎవడు ఇచ్చాడు రా అన్నయ్య నీకు అన్నాను. పలానా ఎక్కడో ఇచ్చాడు, ఇంకా అలా చేసేది ఇలా చేసేస్తాం, ఇంకా అయిపోయింది నీ పని, చూడు కంగారు పడక అన్నాడు. అడ్రస్ ఇవ్వలేదా మరి నీకు? అడ్రస్ ఇవ్వలేదా? అడ్రస్ కూడా రాసుకో చెప్తున్నా. నువ్వేం చేస్తావో ఇప్పుడే చెయ్యి. ఒకవేళ చేయలేకపోతే నువ్వు చేతగానోడు అని అర్థం. నిజంగా చేతనైనడు అయితే ఏం చేస్తావో చెయ్యి. ఇది నా అడ్రస్, డోర్ నెంబర్ ఇది, తొందరగా చెయ్యి, ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టా. మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడు ఆ ఫోను రాలేదు, ఆడు ఏమీ చేయలేదు. అప్పుడు నాకు సామెత గుర్తొచ్చింది. ఇది జస్ట్ బార్కింగ్ అన్నమాట. బార్కింగ్ అంటే మొరగడం, ఏముండదు. సో అంటే వాళ్ళు ఎక్కడైనా అర్రే అలా కాదండి, అది నేను అలా అనలేదండి, ఇలా అండి అన్నాం అనుకోండి, ఎక్కడెక్కి డ్యాన్స్ చేస్తాడు. మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అసలు ఒకడు ముందు తలదించుకొని ఉండే బోధ మనం ఎందుకు చేస్తాం? ఒకడు ముందు తలదించుకుని నిలబడే బోధ మనం ఎందుకు చేస్తాం? అని మన బోధను పట్టుకొని వాడు వచ్చి మనల్ని ఏదో జడ్జి చేసేసి మనల్ని ఏదో అనేసేంత అంత అవకాశం వాడికి ఎందుకు ఇస్తాం? అంతే కదా. ఆ కాన్ఫిడెన్స్ మనకు లేకపోతే మనం బోధించలేం కదా. ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వడా, ఆ బలాన్ని ఇవ్వడా, పరిశుద్ధాత్ముడు మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడా? మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు. సో యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు సింహంలా వెళ్ళారు తప్ప పిల్లిలా వెళ్ళలేదు, భయపడుతూ వెళ్ళలేదు. మంచి చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? ధైర్యంగానే ఉంటారు. ప్రపంచానికే మంచి చేద్దాం అనుకున్నాడు, ఎంత ధైర్యంగా ఉంటాడు ఆలోచించండి. కాబట్టి యోధాగోత్రపు సింహం నా కోసం ధైర్యంగా ప్రాణమిచ్చింది. యోధాగోత్రపు సింహం నా కోసం ధైర్యంగా సిలువనెక్కింది. నా ప్రభువు నా కోసం ధైర్యంగా మరణించాడు, శక్తివంతుడిగా మరణించాడు, బలవంతుడిగా మరణించాడు. చెప్పింది చెప్పినట్టు మరలా మూడవ దినాన్ని తిరిగి లేచి చూపించాడు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఇదే మనకు మాదిరి. కాన్ఫిడెంట్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోండి. పోయేదేమీ లేదు, ఏం కాదు. జరిగేది ఎలాగూ జరగకమాందో జరుగుతుంది, జరగనివ్వండి. దేన్నైనా భరించండి, దేన్నైనా ఎదుర్కోండి. పిరికితనంతో ఎప్పుడు కూడా వెన్ను చూపకండి. నెవర్ గివ్ అప్. దేనికి వెనక్కి తగ్గొద్దు. నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు నీతిగా ఉంటే, నీ నీతే నీ ధైర్యం, నీ యథార్థతే నీ ధైర్యం, అదే నీ బలం, అదే నీ శక్తి. నువ్వు తప్పు చేస్తే పిరికితనంతో వణికిపో,
ఏ తప్పు చేయలేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరత లేదు. అది యేసుక్రీస్తు మనకి సిలువకు ముందే నేర్పించినటువంటి పాఠం, సిలువకు ముందే నేర్పించినటువంటి గొప్ప పాఠం. కాబట్టి అలా ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, ఆయన అడుగుజాడల్లో నడిచేవారుగా మనందరం ఉంటాం, ఉండాలి.